వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. వనశ్రీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగమయ్య కాలనీ సర్వే నంబర్ 1P, 2P, 3P, రాజమ్మ, గాయత్రి ఎన్క్లేవ్, చింతలకుంట, సాహెబ్ నగర్, కుర్బు విలేజ్ లోని మా యొక్క భూమిని గాయత్రి డెవలపర్స్ వారికి 1669 గజాల భూమిని 2006లో 18 నెలల్లో అపార్ట్మెంట్స్ కట్టి ఇవ్వడానికి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 18 నెలల్లో అగ్రిమెంట్ ప్రకారం అపార్ట్మెంట్ కట్టకపోవడంతో 2009లో మళ్ళీ తిరిగి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2009లో కూడా 18 నెలల్లో అపార్ట్మెంట్ కట్టే విధంగా అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. అనుకున్న టైంకి గాయత్రి డెవలపర్స్ వారు కట్టలేకపోవడంతో 2012లో కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇట్టి 1669 గజాల భూమిని సాయి కిరణ్, అరుణ్ సాయి అనే ఇద్దరు కుమారులకు భూమి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మేమే కబ్జాలో ఉన్నామని సాయి కిరణ్ మీడియా ముందు వివరించడం జరిగింది. ఈ మధ్య కాలంలో గాయత్రి డెవలపర్స్ పార్ట్నర్స్ అయిన వీణారెడ్డి అనే వ్యక్తి అనేక సార్లు ల్యాండ్ అమ్మమని మాపై ఒత్తిడి చేయడం జరిగింది. వీణారెడ్డి అనే వ్యక్తితో మాకు ప్రాణహాని ఉందని వనశ్రీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. నేను అరుణ్ సాయి గారి భార్యని. మా సైట్ లో ఇక్కడ ఒక 60 మంది వచ్చి ఇష్టం వచ్చినట్టు కూలగొట్టారండి. ఏంటని అడిగితే ఎవరిదమ్మా మీదెందుకు అవుతుంది అంటే పేపర్స్ చూపించండి, లీగల్ గా మాట్లాడుతున్నాము ఇవ్వండి అంటే లేదు ఎవరు చెప్తున్నా చెప్పుకో, ఆయన ఎట్లా మాట్లాడతాడు ఏమని అంటే డాక్టర్ అంబేద్కర్ అని మాట్లాడుతున్నాడు అంటే ఎవరన్నాడు, కనీసం చూపియండి ప్రూఫ్స్ అడిగన్నా చూపించండి అంటే మాకు ఇష్టం వచ్చేస్తా కావాలంటే నీ పేపర్స్ అంటే నేను అన్నా నా పేపర్స్ తెచ్చి చూపిస్తా, నీ పేపర్స్ ఇవ్వని నేను అడిగిన, నీ పేపర్స్ ఇటు నువ్వు అంత మాట్లాడుతున్నావు ఇవ్వని అడిగిన అంటే ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి అంటే ఇవ్వండి మళ్ళీ అడుగు మళ్ళీ అంటే మాట్లాడదామమ్మా మాట్లాడి ఏం మాట్లాడతారు, మాట్లాడేది ఉంటే ఇట్లా కూలగొడతారా అని నేను అడిగిన అంటే లేదు చూసుకుందాం వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక ఏందని అడుగుతుంటే అస్సలు వీళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టినారు మా వాళ్ళని. ఎందుకు కొడుతున్నారు అంటే వినట్లేరు, ఎవరి కాడు కూలగొడుతున్నాడు వెళ్ళిపోతూనే ఉన్నాడు, అస్సలు వినట్లేరు. కిరణ్ వాళ్ళ సాయి కిరణ్ వాళ్ళ వైఫ్, మా మామయ్య అశోక్ మామయ్య, మా మరిది, మా కో సిస్టర్ మాధురి. సో మార్నింగ్ లేవగానే యాక్చువల్గా మా మెయిడ్ వచ్చి చెప్పింది ఇక్కడ చాలా మంది వచ్చారు అని. సో బై ద టైం ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాను. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తుంటేనే ఒక 50-60 మెంబర్స్. ఇట్ వాజ్ అరౌండ్ రఫ్లీ 9:55 to 10. ఆ టైం వరకు వచ్చేసరికి దే హ్యావ్ ఆల్రెడీ కూల్ చేశారు వాల్ కూల్ చేసిన తర్వాత గేట్ వరకు కూడా దాన్ని బాగా అరౌండ్ 50-60 మెంబర్స్, వాళ్ళు ఎవరో తెలీదు. నేను రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేశాను. ఆ తర్వాత ఈయనని అందరినీ అలర్ట్ చేసి మేము కిందికి వచ్చేసరికి వీళ్ళిద్దరు కిందికి వచ్చారు. కిందికి వస్తే వీళ్ళని కూడా కొట్టడానికి వెళ్ళారు. ఇట్ ఈస్ ఆల్ కంప్లీట్లీ రికార్డెడ్. మేము బయటకు వచ్చి ఎందుకు కొడుతున్నారు ఏంటి అంటే అంబేద్కర్ అనే పేరు తీశారు. అసలు ఎందుకు ఈ పేరు చెప్పి ఇది కూలగట్టడం ఎంతవరకు న్యాయం? అంటే వాళ్ళు SC ST అని చెప్పేసి పేరు తీసి కూలగొట్టడం ఎంతవరకు న్యాయం? ఎవరు చెప్పారండి ఇక్కడ SC ST రైట్స్ జరుగుతున్నాయని? ఆ రైట్స్ ఏం జరగట్లేదు కదా. జరగకుండా వాళ్ళు అంటే కావాలని చెయ్యాలి, ఏదో ఒక చేసి గొడవ చెయ్యాలి అని చెప్పి ఈ గోడ కూలగొట్టడానికి ఏదో ఒక నేమ్ తీసుకొని వచ్చి చేశారు. మేము అడగడానికి బయటకు వచ్చాం, నేను మా కో సిస్టర్ ఇద్దరం బయటకు వస్తూ ఉంటుంటే మా మీదకి వచ్చేస్తున్నారు. లిటరలీ 50-60 మెంబర్స్ ఒక ఇద్దరు ఆడవాళ్ళ మీదకి ఎలా వస్తారు? ఇదేనా వాళ్ళు చేసేది? ఏమన్నా అంటే SC ST అన్న ఏది ప్రూఫ్ అని చూపించమంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్. ఒక్క ప్రూఫ్ చూపించమన్నా చూపించట్లేదు. డాక్యుమెంట్ ఏది నేను చూపిస్తాం డాక్యుమెంట్ అన్నా కానీ వాళ్ళు చూపించట్లేదు. డాక్యుమెంట్ చూపించకుండా 50-60 మెంబర్స్ ఒకటేసారి మా మీదకి వస్తే ఎలా ఉంటుంది? ఒక ఇద్దరు ఆడవాళ్ళని పెట్టుకొని రిలీజియస్ రైట్స్ అంటే క్యాస్ట్ రైట్స్ తెచ్చి మమ్మల్ని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ వాళ్ళు చెప్పిన తర్వాత డాక్యుమెంట్ చూపియండి అనేసరికి వీళ్ళతో ఎవరు మాట్లాడేది అని చెప్పేసి వెళ్తూనే ఉన్నారు. ఆపిమన్నా గానీ ఎవ్వరు ఆగలేదు. 50-60 మెంబర్స్ ఎవరైనా వచ్చి కరెక్ట్ వాళ్ళు ఎవరున్నారు కూర్చోండి రండి మాట్లాడండి అని చెప్పాము, ఎవరు రాలేదు మాట్లాడడానికి. అందరు వెళ్ళిపోతూనే ఉన్నారు. 50-60 మెంబర్స్ ఒక్కరు కూడా రాలేదు. ఒక్కరు వెనక్కి వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు రాలేదు. అసలు వాళ్ళు ఎవరు అని కూడా మేము అడిగాం. అసలు వాళ్ళు ఎవరు కూలగొట్టమని చెప్పారు, అసలు వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చొని మాట్లాడదాం రండి అని కూడా అన్నాం. ఎవరు రాలేదు. నా పేరు సాయి కిరణ్, మా బ్రదర్ అరుణ్ సాయి, వీళ్ళిద్దరు మా వైఫ్, మా మరదలు గారు, మా ఫాదరు. ఇది చింతలకుంట ఆగమయ్యనగర్ కాలనీ, సాహెబ్నగర్ కుర్దు విలేజ్, సర్వే నెంబర్ 1 part 2 part 3 part. మా ఫాదర్ 2006లో ఇది డెవలప్మెంట్కి ఇచ్చారు గాయత్రి డెవలపర్స్ అండ్ బిల్డర్స్కి. అప్పుడు వాళ్ళు 2006లో
ఇది కడతామని డెవలప్మెంట్ తీసుకున్నారు. 18 monthsలో కట్టాలని రాసుకున్నాము. 18 monthsలో కట్టలేదు వాళ్ళు. తర్వాత సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసాం 2009లో. వేరే అపార్ట్మెంట్ ఇచ్చి ఇది వదిలేస్తా అంటే అది కట్టారు. అది కూడా 18 months రాసుకున్నాం. అది కూడా 3 years చేశారు. 2012లో నుంచి వాళ్ళు రాలేదు, కట్టలేదు, వెళ్ళిపోయారు. అది క్యాన్సిల్ అయిపోయింది, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్. అప్పటి నుంచి మేము పీస్ఫుల్గా మా పొజిషన్లోనే ఉన్నది. 16లో మా ఫాదర్ మా పేరు మీద చేశారు. 16 నుంచి కూడా మేమే పొజిషన్లో ఉన్నాము. మా కార్లు పెట్టుకుంటున్నాం. మేము ఉండేది ఆపోజిట్ ఇల్లే. సో మా దాంట్లోనే ఉంది. మొన్న మేము కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని మా ఇల్లులు కట్టుకుందామని స్టార్ట్ చేస్తే ఈ వేనారెడ్డి అనేట ఆయన దామోదర్ రెడ్డి మనిషి అంట. మా గవర్నమెంట్ వచ్చింది, ఎవరు ఏం చేస్తారో చూస్తా, ఆయనకి ప్లాట్ల మీద కన్ను ఉంది. ఎప్పుడు 2-3 సార్లు అమ్మమన్నారు, మేము అమ్మనన్నాం. అమ్ముదాం అంటే మేము అమ్మనన్నాం. తర్వాత గాయత్రి డెవలపర్స్ లో పార్ట్నర్ ఆయన, మేము అమ్మనన్నాం. అమ్మకపోతే తక్కువ రేట్కి కావాలని అడిగిండు. 2-3 సార్లు ఇవ్వలేదు. తర్వాత నాకు ఆ పాత డాక్యుమెంట్ ఉంది, నేను చేస్తా, కబ్జా చేస్తా, ఎవరు వస్తారో చేస్తా, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సీఎం మా మనిషి, రేవంత్ రెడ్డి మా మనిషి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని చాలా సార్లు థ్రెట్ చేశాడు. చాలా మంది దగ్గరికి పోయారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోయారు. అందరు దామోదర్ రెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు అని చెప్పి మమ్మల్ని చాలా సార్లు థ్రెట్ చేశాడు. మేము ఎప్పుడు భయపడలేదు. మేము అది చేస్తున్నాడు అని చెప్పేసి మేము ఈ ఇంజక్షన్ ఆర్డర్కి పోయినాము. వీళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు సార్, వీళ్ళు రావద్దు అని. మా డాక్యుమెంట్స్ అన్ని కోర్టులో చేసినాము. వాళ్ళు కూడా వచ్చారు. 2 సైడ్లు విన్న తర్వాత, ఇది ఎక్స్పర్ట్ ఇంజక్షన్ కాదు, 2 సైడ్లు విన్న తర్వాత కోర్టు చాలా మా డాక్యుమెంట్స్, వాళ్ళ హీరింగ్స్ అన్ని విన్న తర్వాత నాట్ టు ఇంటర్ఫియర్ అని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది. అప్పటి నుంచి అన్నోన్ పర్సన్స్ ని మా వెనక పెట్టండు. మాకు లైఫ్ థ్రెట్ కూడా ఉంది. చాలా మంది ఫాలో అవుతున్నారు, అన్ని చేస్తున్నారు. మేము ఎక్కడ పోలేదు. మేము మా సైట్ లో మేము పర్మిషన్ వచ్చింది కదా అని మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. నిన్న బోర్కి కూడా పోయినాము. ఎవరు వస్తే వాళ్ళని నిలగొడుతున్నాడు. నేను మొన్న ఒకరోజు 10th రోజు నేను PS లో పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. సార్ ఇట్లా మాకు థ్రెట్ ఉంది, చాలా మంది కాలనీలతో వాళ్ళతో వీళ్ళతో గోడ కడితే ఇట్లా కూలగొట్టేస్తా, నేను కబ్జా చేస్తా అని థ్రెట్ ఉంది అని చెప్పారు. నేను కంప్లైంట్ కూడా రాసిచ్చాను సిఐ సార్కి. తర్వాత నుంచి కూడా మాకు థ్రెట్స్ వస్తూనే ఉన్నాయి. మేము సీసీ కెమెరాలు పెట్టుకొని మేము ప్రొటెక్ట్ చేసి మా వర్క్ మేము చేస్తున్నాం సార్. ఎవరి దగ్గరికి పోలేదు. మేము ఇంట్లో ఉన్నాము. ఒక 50 మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళు కూడా కొట్టేస్తూనే ఉన్నారు. మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏమైంది అని అడిగినాము. అడిగితే నువ్వు తిడతావా, SC STలను తిడతావా అని ఇంకా బ్యాడ్ లాంగ్వేజ్ లో మనల్ని ఇట్లా నువ్వు అంబేద్కర్ని తిట్టినావు అట్లా అని మనల్ని పట్టి మనం కొడుతూనే ఉన్నారు. మేము సైట్ లో కూడా ఎంటర్ కాలేదు. రోడ్ మీదనే సీసీ ఫుటేజ్ ఉంది. ఇదేం దౌర్జన్యం సార్ ఇది? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇట్లా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా ఇట్లా వచ్చి కబ్జా చేస్తారా? మేము కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. సార్ ఇట్లా మాకు థ్రెట్ ఉంది, ఇట్లా ఈయన వేనారెడ్డి అంట ఆ కాలనీలో కూడా అందరినీ బెదిరిస్తున్నాడు, వాళ్ళు ఎట్లా కడతారు చూస్తా, వాళ్ళు ఎట్లా చేస్తారు. కోర్టు ఆర్డర్ ఉన్నది సార్, మాకు కోర్టు ఆర్డర్ ఉంది. లేడీస్ కూడా ఉన్నారు, లేడీస్ పర్మిషన్ పేర్ల మీద ఉన్నాయి. లేడీస్ ని కూడా కొట్టడానికి వచ్చారు. ఇప్పుడు అంతా ఆయన ఎవరు అరుణ్ కుమార్ అంట, SC ST కమిషన్ ఏదో చెప్పిండు. ఇట్లా అంటావా, ఎట్లా ఇస్తావు, చేస్తా, నేను చేస్తా అని మా దామాన్ అంటావా, మా వేణున్ అంటావా, అదంటావా ఇదంటావా అని ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, మేము ప్రజాపాలన అనుకున్నాం. ఇదేం సార్ ఇది? ఇంజక్షన్ కోర్టు నాట్ టు ఇంటర్ఫియర్ ఉందన్నాగానే రాత్రి ఆడోళ్ళని ఉండేది ఆ పక్కింట్లోనే సార్. ఆ పక్కింట్లోనే రోజు సిగరెట్ దాక్కుంటే ఇదే ల్యాండ్ చూస్తూ ఉంటాడు, ఎప్పుడు కబ్జా చేద్దాం అని. ఆయన బావమరుదుండు వాళ్ళు ఉన్నారు. పొద్దంతా స్కెచ్ చేసి అంతా ఫోన్లలో పెట్టుకొని అందరినీ తీసుకొచ్చి మమ్మల్ని కొట్టారు సార్. మేము ల్యాండ్ లార్డ్స్ మొత్తం చినిపోయిన వచ్చేసినాము. ఏరియాలో మాకు పరుగుల కుటుంబం ఎవరి దగ్గరకు వెళ్ళి మేము ఇప్పటిదాకా. సిఐ సార్ కూడా చెప్పినాను నేను, సార్ ఇట్లా మాకు థ్రెట్ ఉంది సార్, మీరు యాక్షన్ తీసుకోండి అని. ACP సార్ కూడా చెప్పొచ్చినాం. మా ప్రతి డాక్యుమెంట్ ఉంది సార్ 2006 నుంచి. అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అది దాంట్లో కూడా టైం రాసుకున్నాము 18 months అని. తర్వాత 2009లో కూడా 18 months అని టైం రాసుకున్నాము, అది ఫాలో కాలేదు. 12 వెళ్ళిపోయినారు సార్. మీరు ఎవరిని అడగండి కాలనీలో. 12 నుంచి ఈ రోజు 24-25కి వచ్చింది. 13 ఏళ్ళ దాకా ఆయన ఒక కన్స్ట్రక్షన్ వర్క్ చేయలేదు, మా దగ్గరికి రాలేదు, ఏం చేయలేదు, అబాండన్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, సీఎం మావాడు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను, ఈ మీడియా పరంగా ప్రశ్నిస్తున్నాను. రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి వచ్చిపోతా ఉంటాడు, ఏమనంటే ఆయన సైట్ లో కూర్చోబెడతా, ఎవడొస్తాడు చూస్తా, సూర్యాపేట నుంచి మనుషులను దించుతా అంటే ఇట్లనే సార్ చంపేస్తారా? ఇంకా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బతుకొద్దాం మేము? ఇంకా ఇదేం సార్, ఇదేమన్యాయం ఇది? నేను KTR గారికి కోరుతున్నాను, అందరికి MP ఈటల రాజేందర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరినీ ఎవరైతే మా లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు థ్రెట్ ఉంది సార్, వీళ్ళు ఏదో చేస్తారు.